తెలంగాణలో హస్తవాసే. కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్లట, 68 స్థానాలు, 36% ఓట్లతో 39 సీట్లకు బీఆర్ఎస్ పరిమితం. 14% ఓట్లతో 6 సీట్లు గెలవబోతున్న కాషాయ పార్టీ. దక్షిణ తెలంగాణలో 51% ఓట్లు, 27 సీట్లు గులాబీకే. 27 సీట్లు కాంగ్రెస్కే. గులాబీ పార్టీకి 35% ఓట్లే. సో కాంగ్రెస్కి దక్షిణ తెలంగాణ నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో దాదాపు 51% ఓట్లు రాబోతున్నాయి. అంటే అబోవ్ 50% ఓట్లు రాబోతున్నాయట. సెంట్రల్లో 49% హస్తానికి, 36% బీఆర్ఎస్కు. బీఆర్ఎస్ వైపు 41% ముస్లింలు, 37% ముస్లింలు కాంగ్రెస్ వైపు. సో ఈ ఓట్లలో భారీ చీలికొచ్చింది. గతంలో యాక్చువల్గా ముస్లింలంతా 90% అబోవ్ బీఆర్ఎస్కు ఉండే. కారుకు గ్రామీణంలో దెబ్బ, హైదరాబాద్లో ఆదరణ. సీఎంగా కేసీఆర్కే 32% మొగ్గు, రేవంత్కు 21%. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీదే అని మరో ఎగ్జిట్ పోల్ తేల్చింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా శుక్రవారం తమ ఎగ్జిట్ పోల్ను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన గురువారం మొత్తం 24 స్థానాలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా అందులో 20 సర్వేలు కాంగ్రెస్కి అధికారం దక్కబోతున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఒకరోజు అనంతరం వెలువడిన ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సైతం తెలంగాణ రాష్ట్రం హస్తగతం కాబోతున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ సంస్థ ఎగ్జిట్ పోల్ ప్రకారం 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 42% ఓట్లతో 42% ఓట్లతో గెలవబోతున్నది. బీఆర్ఎస్ 36% ఓట్లతో 39 సీట్లకు పరిమితం కాబోతున్నది. బీజేపీ 14% ఓట్లతో 6 సీట్లు సాధించబోతున్నది. మజ్లిస్ పార్టీ నాంపల్లి స్థానాన్ని కోల్పోయి 6తో సరిపెట్టుకోబోతున్నది. ఇక్కడ నాంపల్లిలో ఆయన కాంగ్రెస్ ఫిరోజ్ ఖాన్ గెలవబోతున్నారు. దక్షిణంలో దుమ్ము రేపబోతున్న హస్తం. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్కి ఆధిక్యం దక్కబోతున్నది. అయితే పోలైన ఓట్లలో 51% దక్కించుకొని దక్షిణ తెలంగాణలో 27 సీట్లు కైవసం చేసుకోబోతున్నది. బీఆర్ఎస్కు 35% ఓట్లే పడ్డాయి. దీంతో 6 స్థానాలే దక్కబోతున్నాయట. కేవలం 6. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో బీఆర్ఎస్కి వచ్చేది కేవలం 6 స్థానాలే. ఉత్తరం హోరాహోరీ అయినా పై చేయే. ఉత్తర తెలంగాణలో హస్తానికి 15, బీఆర్ఎస్కు 13, బీజేపీకి 5 సీట్లు వస్తాయి. సెంట్రల్ తెలంగాణలో 49% ఓట్లతో కాంగ్రెస్ 22 సీట్లు, 36% ఓట్లతో కారు 9 చోట్ల గెలవబోతున్నది. గ్రేటర్ హైదరాబాద్లో 21 స్థానాలకు బీఆర్ఎస్ 11 సీట్లను సాధించబోతున్నదట. అంటే మొత్తం 21లో 11 బీఆర్ఎస్కి వస్తాయట. హైదరాబాద్లో కాంగ్రెస్కు 3, ఎంఐఎంకు 6, బీజేపీకి 1 సీట్ వస్తుందట. వర్గాల వారీగా ఇలా ఎస్సీలు 51% కాంగ్రెస్ ఓటేసిరట, బీఆర్ఎస్కి 35% ఓటేసిరట, బీజేపీకి 9%, ముస్లింలు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినా కూడా బీజేపీ వైపు లేరు, కేవలం 9% ఓట్లు పడ్డాయి బీజేపీకి. ముస్లింలు బీఆర్ఎస్కు 41%, కాంగ్రెస్కు 37%, ఎంఐఎం 14%, బీజేపీ 4%, ఎస్టీలు కాంగ్రెస్కి 48%, బీఆర్ఎస్కు 34%, బీజేపీకి 13% అట. పురుషుల్లో 43% కాంగ్రెస్కు, 34% బీఆర్ఎస్కి వేసిరట. మహిళల్లో 41% కాంగ్రెస్, 38% బీఆర్ఎస్కి ఓటేసిరట. బీసీల్లో 43% మంది హస్తం వైపు నిలిచారు. సో బీసీలు కూడా బీజేపీ బీసీ సీఎం నినాదం తీసుకున్నా పెద్దగా నమ్మలేదు వాళ్ళని. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే హస్తం దూకుడున్నదట. రుణమాఫీ హామీతో తెలంగాణ గ్రామీణంలో 44% మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిరట. బీఆర్ఎస్కు 35% మద్దతు పలికిరట. అసలు పోటెత్తిరు ఓటర్లు అయితే. యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే 90%కి పైగా ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కి తిట్టుకుంటే వేసిరు ఒక రకంగా చెప్పాలంటే. పట్టణ ప్రాంతాల్లో 41% ఓట్లు కాంగ్రెస్కి, 36% బీఆర్ఎస్కు పడ్డాయి. అయితే సీఎంగా ఎవరు ఉండాలన్న దానిపైన మాత్రం అత్యధికులు కేసీఆర్నే ఎంచుకున్నారట. రేవంత్ రెడ్డికి 21%, కాంగ్రెస్ తరపున ఎవరైనా పర్వాలేదని 22% ఓటర్లు చెప్పారట. బీజేపీ సీఎం కావాలని 12% మంది చెప్పారట. మొత్తంగా 43% కాంగ్రెస్ వ్యక్తి సీఎంగా కావాలని చెప్పినట్లు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్లో తేలింది. సో ఇక్కడ ఆ సర్వే ఏది ఉండగా ఇదే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ 2023. కాంగ్రెస్ 63 to 73 వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ 34 నుంచి 44కే పరిమితం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈయన ఆశలన్నీ ఖతం అయిపోయినాయి. వీళ్ళు కొంత ఎగ్జాక్ట్ పోల్స్గా మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే
పోలింగ్ అయిపోయిన 1 డే తర్వాత తీసుకున్న శాంపిల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మిగతావన్నీ ఇమ్మీడియట్గా తీసుకున్న శాంపిల్స్. బీజేపీ 4 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. ఎంఐఎం 5 నుంచి 7, ఇతరులు 1 స్థానం గెలిచే అవకాశం ఉందట. టోటల్ 119 సీట్లు. ఓట్ షేర్ ఏమో 42% కాంగ్రెస్, 36% బీఆర్ఎస్, 14% బీజేపీ. మీరు చూడండి 14% పెరిగింది కాంగ్రెస్, బీజేపీ 14% వరకు వచ్చింది. బీజేపీ కనుక కవితను అరెస్ట్ చేసి కాళేశ్వరం దాంట్లో అవినీతిని బయటకు తీసి కొంత ఫోర్స్ఫుల్గా పనిచేసి ఉంటే ఇవాళ బీజేపీకి దాదాపు 30-40 సీట్లు వచ్చాయి. 30-40 సీట్లు బీజేపీకి వచ్చినాయంటే అధికారం బీజేపీది అయిపోయింది. 60 గెలిచినా ఆశ్చర్యం లేదు. అది కాకపోయినా అట్లీస్ట్ 30-40 సీట్స్ అయితే వచ్చాయి. ఎంత అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళు వదులుకున్నారంటే నిజంగా వాళ్ళకి మరి ఇట్లాంటి అవకాశం మరి భవిష్యత్తులో ఏమొస్తుందో తెలియదు. కానీ రేపొద్దున వాళ్ళకు కూడా అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఇప్పుడు పోటీ మారిన నేపథ్యంలో రేపొద్దున బీఆర్ఎస్ ఉంటుందో ఉండదో ఎవరికి అర్థమవుతలేదు. ఆ పార్టీ నిట్ట నిలువున చీలిపోయే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో కేటీఆర్కి ఎట్లాగో శాత కాదు, అధికారం ఉంది కాబట్టి మొత్తం వాళ్ళు వీళ్ళు చేసిరు కాబట్టి పోయి నిలబడి ఏదో మాట్లాడి హంగామా చేసి వచ్చిండు. ఇప్పుడు అపోజిషన్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. కేసీఆర్ పని అయిపోయింది. ఏ అమెరికాకో ఏ లండన్కో పోయి నా 4 గంటల తర్వాత నేను ఉండను, 4 గంటల తర్వాత నాకు వేరే పనులు ఉంటాయి, ఇవన్నీ కుదరవు కదా. సో మరి ఆ పార్టీ నిట్ట నిలువున చీలిపోతే సిచ్యువేషను చెప్పలేము. ఇక ఫ్యూచర్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారినా ఆశ్చర్యం లేదు, ఒకవేళ ఏదైనా లోకల్ పార్టీ రాకపోతే.